పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రామాలయ ధ్వజారోహణ ఘట్టం పూర్తయింది. ప్రత్యేక పూజల నడుమ ప్రధాని మోడీ ఆలయ శిఖరంపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ఎగరవేశారు. లంబకోణ త్రిభుజాకారంలో 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ జెండా ఆలయ శిఖరంపై రెపరెపలాడుతోంది. ఈ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదర చెట్టు, ఓం చిహ్నాలు దర్శనమిస్తున్నాయి. ఇక ఈ వేడుక కోసం రామమందిరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ధర్మ ధ్వజారోహణ కోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరించారు. ధ్వజారోహణంతో రామమందిర నిర్మాణం పూర్తయినట్లయింది. ఈ నేపథ్యంలో ఉదయం అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోడీ ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి అంతస్తులో రామ్ దర్బార్లో పూజలు చేశారు. అనంతరం రామ్లల్లాను దర్శించుకుని ధర్మధ్వజాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ వేడుకలను తిలకించేందుకు 7,000 మంది ప్రత్యేక అతిథులు అయోధ్యకు చేరుకున్నారు. దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.